జీవ సాంకేతిక శాస్త్రం, బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ నుండి ఒక బిట్ వస్తుంది కంపల్సరీ, అది కూడా బేసిక్ క్వశ్చన్ వస్తుంది. అంత ఇబ్బంది పెట్టే ప్రశ్న ఉండదు. సో రెనే డెస్కార్టిస్ సైంటిస్ట్ నేమ్ ఇది. 17వ శతాబ్దానికి చెందిన ఫిలాసఫరీనే, మ్యాథమెటిస్ట్, అలాగే బయాలజిస్ట్. ఈయన తర్వాత కాలంలో బయోటెక్నాలజీకి పునాది అనేది పడ్డది. ఈయన పునాది క్యాండిడేట్ అన్నట్టు డెస్కార్టిస్. ఆ తర్వాత జీవ సాంకేతిక శాస్త్రం పైన చాలా పరిశోధనలు మొదలైనవి. 20వ శతాబ్దంకి వచ్చేసరికి, అంటే ఇప్పుడు నడుస్తున్న 21st, ఆరోగ్యం, ఆహార ఉత్పత్తుల ద్వారా మన దైనందిన జీవన సరళి అనేది మారిపోయింది. నెక్స్ట్ హెర్బర్ట్ బోయర్, ఈ పేరు ఇంపార్టెంట్. హెర్బర్ట్ బోయర్ 1666వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిండు. ఇంతకు ఎక్కడ ఉంటుంది? కాలిఫోర్నియా, అమెరికాలో ఉంటుంది. సో శాన్ ఫ్రాన్సిస్కో అనేది ఒక సిటీ. ఇది ఈ సిటీలో కాలిఫోర్నియా యూనివర్సిటీ ఉన్నది. అందులో అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. 69లో ఎచరీషియా కొలై బ్యాక్టీరియాలోని ఉపయోగకర లక్షణాలు గల 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్ల పైన అధ్యయనం జరిపిండు. చూడండి, ఈయన పేరు ఏమనుకున్నాం? హెర్బర్ట్ బోయర్. ఈయన చేసిన పని ఏంది? ఎచరీషియా కొలై పైన 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్ల పైన పనిచేసిన, రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్ల పైన మొట్టమొదటి వర్క్ చేసింది తనే. ఈ ఎంజైమ్లు ఏం పనిచేస్తాయి? డిఎన్ఏ పోచలను కత్తిరించే సామర్థ్యం కలిగి అతుక్కునే కొనలు గలవిగా రూపొందుతాయి. ఆ పాయింట్ కూడా ఈయనే గమనించిండు, హెర్బర్ట్ బోయరే గమనించిండు. ఈ కొలైలో 2 రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ ఉన్నట్టు గమనించిండు. అవి, ఈ ఎంజైమ్లు ఏం పనిచేస్తాయి? డిఎన్ఏ పోచలను కత్తిరిస్తాయి. ఆ కత్తిరించిన కొనలు ఎట్లుంటాయి అంటే మళ్ళీ అతుక్కునే స్వభావం కూడా ఉంటాయి. వాటిని స్టికీ ఎండ్స్ అంటాం. సో ఇట్లా స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ చేసిండు ఇతను. తర్వాత బోయర్ తర్వాత కోహెన్, ఈయన పూర్తి పేరు స్టాన్లీ కోహెన్. సో ఈయన హవాయిలోని స్టాన్ఫోర్డ్ శాస్త్రజ్ఞుడు. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క శాస్త్రజ్ఞుడు. హవాయి కూడా నార్త్ అమెరికన్ కాంటినెంటే, కాకపోతే అమెరికా కాదు. ప్లాస్మిడ్ను కణం నుండి వేరుపరిచి వేరే కణాలలోకి చొప్పించే పద్ధతిగా అనుకోండు. చూడండి, ప్లాస్మిడ్ అనేది ఎక్కడ ఉంటుంది? బ్యాక్టీరియా కణంలో ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? బ్యాక్టీరియా నుంచి సపరేట్ చేసి మళ్ళీ ఇంకో కణం లోపలికి ప్రవేశపెట్టడం. ఈ పద్ధతినే కోహెన్గా అనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి, హెర్బర్ట్ బోయర్, స్టాన్లీ కోహెన్, జాయింట్గా గుర్తుపెట్టుకోండి, బోయర్ అండ్ కోహెన్. వీళ్ళు వాంఛనీయ జన్యువులు గల డిఎన్ఏ ఖండాలను, వాంఛనీయ అంటే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో, లేదా డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అంటాం. సింపుల్గా డిఎన్ఏ ఖండాలు. వాంఛనీయ అంటే మనకు కావలసిన, మనకు నచ్చిన, ఏదైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో కొత్త లక్షణాన్ని, దానికి కారణమైన జన్యువులను వాంఛనీయ జన్యువులు గల డిఎన్ఏ ఖండాలు అంటాం. వీటిని బ్యాక్టీరియం కణాల లోపలికి చొప్పించడం, అంటే ఒక కొత్త అతిదేవి బ్యాక్టీరియాలోకి చొప్పించి విశిష్ట ప్రోటీన్లు ఏర్పడడాన్ని వీళ్ళు గమనించారు. ఇంకొక స్టెప్ ముందుకు పోయారు అన్నట్టు. సో డిఎన్ఏ, వాంఛనీయ డిఎన్ఏను కట్ చేసుకొని ఒక హోస్ట్ బ్యాక్టీరియాలో ప్రవేశపెడితే అది ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకుంటుంది. ఎలాంటి ప్రోటీన్లు? మనం అనుకున్న ప్రోటీన్లు తయారవుతున్నాయి. ఈ అంశాన్ని వీళ్ళు గమనించారు. సో ఈ విజయం జీవ సాంకేతిక శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికింది. మనం అనుకున్న ప్రోటీన్లు బ్యాక్టీరియా తయారవుతుంటే ఇక అది మరి కొత్తదనం కాకపోతే ఏమవుతుంది? రైట్. మరి ఈ బయోటెక్నాలజీలో ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఎలాంటి ఫినామినాన్ ఉంటాయో చూద్దాం. ద యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ, సో యుఈఎఫ్బి, యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీకి ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. సో ఇలా బయోకెమిస్ట్రీకి సంబంధించిన, బయోటెక్నాలజీకి సంబంధించిన డెఫినేషన్స్, వ్యాలిడ్ డెఫినేషన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అన్నట్టు ఇది, యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ. ఎంజైమ్స్ కానీ వేటికైనా సరే ఒక ఎంజైమ్లో వర్గీకరణ చేయాలన్నా యూరోపియన్ ఫెడరేషన్ వాళ్ళే డెఫినేషన్ ఇస్తారు. జనరల్గా ఇది ప్రామాణికంగా తీసుకుంటాం.
సో ఎంజైమ్ల వర్గీకరణ కానీ, బయోటెక్నాలజీ డెఫినేషన్ కానీ, బయోమాలిక్యూల్ డెఫినేషన్, ఇలాంటి వ్యాలిడ్ డెఫినేషన్స్ కోసం ఇది ఇచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అకార్డింగ్ టు యూరోపియన్ ఫెడరేషన్, బయోటెక్నాలజీ అంటే మానవ సంక్షేమానికి, మనుగడకు ఉపయోగకరమైన ఉత్పన్నాలను, సో మొత్తం మీద మానవుని సంక్షేమం, ఉత్పన్నాలు కావాలి. ఎక్కడి నుండి కావాలి ఈ ఉత్పన్నాలు? సూక్ష్మజీవుల నుండి. వాటి కణాలు కావచ్చు, కణాంశాలు కావచ్చు. పారిశ్రామిక స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసే టెక్నాలజీని బయోటెక్నాలజీ అంటాం. సో ఈ డెఫినేషన్లో 4 పదాలు ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటి ఏంటిది? మానవుని సంక్షేమం. రెండోది ఏంటిది? ఉత్పత్తులు. మూడోది ఏంటిది? సూక్ష్మజీవులు. నాలుగవది ఏంటిది? పారిశ్రామికంగా. సో మానవ సంక్షేమం కోసం సూక్ష్మజీవుల నుండి పారిశ్రామికంగా ఎన్నో ఉత్పత్తులను తయారు చేసే నూతన ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్నే బయోటెక్నాలజీ అని పిలుస్తాం. ఇది వ్యాలిడ్ డెఫినేషన్. సో ఎక్కడన్నా డెఫినేషన్ అనగానే డిఫైన్ బయోటెక్నాలజీ అంటే ఖచ్చితంగా ఈ 4 వర్డ్స్ ఉండాలి మనం చెప్పే డెఫినేషన్లో. సో ఈ డెఫినేషన్ చెప్పేటప్పుడు కూడా రెఫరెన్స్ కోడ్ చేయాల్సి ఉంటుంది. యూనియన్ ఆఫ్ ఫెడరేషన్, యూరోపియన్ ఫెడరేషన్ అనే పదాన్ని మనం కోడ్ చేయాలి. కోడ్ చేసి చెప్పాలి అకార్డింగ్ టు. సో యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫెడరేషన్ అని చెప్పాలి. నెక్స్ట్ బయోటెక్నాలజీలో కొన్ని సూత్రాలను చూద్దాం. ఇందులో ప్రధానంగా 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జన్యు ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్. రెండవది కణజాల వర్ధనం. సో జన్యు ఇంజనీరింగ్ అంటే ఏంది? డిఎన్ఏను కొద్దిగా మార్పు చేయడం. మార్పు చేయడం వల్ల ఏమొచ్చిందో కొత్త లక్షణం వచ్చింది. సో కొత్త లక్షణాన్ని సృష్టించడం మొదటి ప్రిన్సిపల్. దీని ఉద్దేశం ఏంది అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ చేసే పని ఏంది? జీనును ఇంజనీరింగ్ చేస్తుంది, అది మార్పును చేస్తుంది. మార్పును చేయటం వల్ల, ఆ జీన్ను మార్పు చేయడం వల్ల కొత్త లక్షణం పుట్టింది. జీన్ నథింగ్ బట్ డిఎన్ఏ. సో డిఎన్ఏను మార్పు చేయటం వల్ల కొత్త లక్షణం పుట్టింది. జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ముఖ్యమైన రోల్ ఏంటిది అంటే కొత్త లక్షణాన్ని పుట్టించడం. మరి పుట్టిన లక్షణం ఎలా డెవలప్ చేయాలి? మొక్కలలో కణజాల వర్ధనం అనే ప్రయోగం ద్వారా కొన్ని లక్షల సంఖ్యలో మనం కొత్త కొత్త మొక్కలను ఉత్పత్తి చేయొచ్చు. లేదా జంతువులలో అయితే కొత్త కొత్త ప్రోడక్ట్స్ను ప్రొడ్యూస్ చేయొచ్చు వర్ధనం ద్వారా. సో ఈ 2 ప్రధానమైన సూత్రాలు బయోటెక్నాలజీలో, ఈ 2 సూత్రాలు ఇంపార్టెంట్. చూడండి, జన్యు పదార్థాలు ఏమేమి ఉంటాయి మన కణాలలో, మనలో కానీ మొక్కల్లో కానీ? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఈ రెండింటిని కేంద్రక ఆమ్లాలు అంటాం. వీటిలో రసాయనిక మార్పులు తీసుకొచ్చి వాటిని అతిదేయి లోపలికి ప్రవేశపెట్టడం, తద్వారా అతిదేయి దృశ్య రూపంలో మార్పు కలగజేయడం. సో అతిదేయి యొక్క దృశ్య రూపంలో మార్పు వస్తేనే కదా మార్పు వచ్చిందా లేదా అని గుర్తించడం. సో తర్వాత ఏం చేస్తున్నాం? కణజాల వర్ధనం. ఇక జీవ సాంకేతిక ఉత్పన్నాలైన యాంటీబయాటిక్స్ కావచ్చు, వ్యాక్సిన్లు కావచ్చు, ఎంజైమ్లు పెద్ద ఎత్తున తయారు చేయడం కోసం వాంఛనీయ సూక్ష్మజీవులు, నిజకేంద్రక కణాలు వృద్ధి చేసేదే ప్రధాన అంశం. సో మొత్తం మీద వర్ధనం ద్వారా అతి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయొచ్చు. సో ఇక్కడ ఈ కణజాల వర్ధనం చేయాలంటే సూక్ష్మజీవ రహిత పరిసరాలు అవసరం. ఎసెప్టిక్ కండిషన్స్ ఆర్ రిక్వైర్. ఒక క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ టైం స్కూల్ అసిస్టెంట్లో అడిగింది ఏంటంటే ఎక్స్ ప్లాంట్ అనేది మొక్కలో నిర్ణీత జన్యువును వ్యక్తపరిచే భాగం. 2 మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే మొక్క యొక్క భాగం. మొక్క భాగము చనిపోయిన మొక్క. సో ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే మొక్క యొక్క భాగాన్ని ఇక్కడ ఎక్స్ప్లాంట్ అంటాం. ఉట్టిన మొక్క భాగాన్ని కాదు అనేది. సూక్ష్మ వ్యాప్తి అనే వర్డ్ తప్పకుండా ఉండాలి. మైక్రో ప్రాపగేషన్ అని అర్థం సూక్ష్మ వ్యాప్తి అంటే. సో మైక్రో ప్రాపగేషన్లో ఉపయోగపడే భాగాన్ని ఎక్స్ప్లాంట్ అని పిలుస్తాం. సో ఇది లాస్ట్ టైం అడిగారు. జన్యు ఇంజనీరింగ్ సూత్రాల విధానపరమైన అభివృద్ధి. కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఇక్కడ మనం డీటెయిల్డ్గా డిస్కషన్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్లో వారు చాలా డీటెయిల్డ్గా ఇచ్చింది ఇది, అందుకే మనం కూడా డీటెయిల్డ్గానే చదువుకుంటున్నాం. అలైంగిక ప్రత్యుత్పత్తి జన్యు సమాచారాన్ని భద్రపరుస్తుంది. అవును,
అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జన్యు సమాచారాన్ని భద్రపరుస్తుంది. కానీ లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలకు అనుమతిస్తుంది. ఈ అంశం మనం క్షయకరణ విభజన చదువుకునేటప్పుడే చూసినాం. అలా ఎందుకు వైవిధ్యాలకు అనుమతిస్తుంది అంటే 2 క్రోమోజోమ్ల మధ్య పారగతి వినిమయం జరుగుతుంది కాబట్టి జన్యు పునఃసంయోజనాలు ఏర్పడి వైవిధ్యాలు ఏర్పడతాయి. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే కణాలలో మాత్రమే క్షయకరణ విభజన జరుగుద్ది, అది పాసిబుల్ అయింది. నెక్స్ట్, మొక్కలు జంతువుల ప్రజననంలో వాడే సంప్రదాయ సంకరణ పద్ధతులు వాంఛనీయ జన్యువులతో పాటు అవాంఛనీయ జన్యువులు కూడా ప్రవేశించవచ్చు. సంకరణం చేస్తున్నాం, ఒకే జాతికి చెందిన లేదా వేరువేరు జాతులకు చెందిన 2 మొక్కల మధ్య సంకరణం చేసినాం. ఉదాహరణకి ఏంది, ఏలో హై ప్రోటీన్ కాంటెంట్ ఉన్నది, బిలో డిసీజ్ ఇమ్యూనిటీ పవర్ ఉన్నది. ఇప్పుడు సిలో ఏముంటుంది, ఆటోమేటిక్గా ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ అడ్వాన్స్ దాన్ పేరెంట్స్. సో ఏకి బికి మధ్య సంకరణం చేస్తే వచ్చిన సిలో ఇది ఇంకా తల్లిదండ్రుల కన్నా మెరిట్గా ఉన్నది. ఓకే, ఈ 2 ఉంటాయిగా, ఇంకా కొత్త లక్షణాలు కూడా రావచ్చు, వాంటెడ్ ఆర్ అన్వాంటెడ్. ఉదాహరణకు స్మాల్ సైజ్ అన్వాంటెడ్, స్మాల్ సైజ్, థిన్ లేయర్, థిన్ వాల్డ్ అన్వాంటెడ్. సో ఇక్కడ అవసరం ఉన్న లక్షణాలు వచ్చినాయి, అవసరం లేని లక్షణాలు కూడా వచ్చినాయి. స్మాల్ సైజ్ అనేది ఆ ఫ్రూట్ చిన్నగా ఉందనుకోండి, అది వాంటెడ్ క్యారెక్టర్, అన్వాంటెడ్. అలాగే థిన్ వాల్, సీడ్ కోట్ అనేది థిన్గా ఉందనుకో, పల్సగా ఉందనుకో, అది కూడా అన్వాంటెడ్. ఇలా అవసరం లేని లక్షణాలు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి అవసరం ఉన్నవి రావచ్చు, అవసరం లేని రావచ్చు, వాంఛనీయ జన్యువులు రావచ్చు, అవాంఛనీయ జన్యువులు కూడా రావచ్చు. ఎప్పుడు సంకరణం చేసినప్పుడు. మన టార్గెట్ ఏంది, ఈ 2, ఇది కూడా వచ్చింది, ఇప్పుడు అవసరం లేనివి కూడా వచ్చినాయి సంకరణములు. మరి ఈ సమస్యను ఎట్లా అధిగమిస్తావు? కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల్లో అయితే ఆర్డిఎన్ఏ నిర్మాణం జరిగి క్లోనింగ్ జరిగి జన్యు బదిలీ ప్రక్రియ ద్వారా కేవలం వాంఛనీయ జన్యువులు మాత్రమే వస్తాయి పిల్లల్లోకి. సో అవాంఛనీయ జన్యువులు ప్రవేశింపజేయకుండా ఓన్లీ వాంఛనీయ జన్యువులు టార్గెట్ ఆర్గానిజంలోకి ప్రవేశపెట్టే విధంగా ఉంటుంది. అది దేని ద్వారా పాసిబుల్ అయింది? జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా 100% కేవలం మనం ఏదైతే అనుకున్నామో, టార్గెట్ చేసినామో, ఆ టార్గెట్ ఎనిమల్ లోపలికి, టార్గెట్ ప్లాంట్ లోపలికి వాంఛనీయ జన్యువులు మాత్రమే పోతాయి. సో ఇది ఇంకా ఎగ్జాక్ట్లీ ఫినామినా. క్రోమోజోమ్లో ప్రతికృతి ఆవిర్భావానికి ఓరి అనే విశిష్టమైన డిఎన్ఏ వరుస క్రమం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓరి అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. సో ఇది ప్రతి క్రోమోజోమ్కు, ప్రతి డిఎన్ఏకు ఉంటుంది. ఒక జీవిలో విజాతీయ డిఎన్ఏ ఖండం దాని క్రోమోజోమ్లో విశిష్ట వరుస క్రమమైన ఓరితో కలిసినప్పుడే వృద్ధి చెందుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ అనుకుందాం. ఈ డిఎన్ఏ ఇక్కడ ఓరి అని ఉంది. సో దీన్ని ఇప్పుడు ఏం చేసినాం, ఇది విజాతీయ డిఎన్ఏ అనుకుందాం. ఇక్కడ ఇంకొకటి ఈ డిఎన్ఏ ముక్క వచ్చి కలిసింది, ఇది కొత్త డిఎన్ఏ ముక్క. ఇది ఎక్కడ వచ్చి కలిసింది? ఓరితో కలిస్తేనే ఇప్పుడు అది యాక్టివ్ అవుతుంది, రెప్లికేషన్ జరుగుద్ది, ప్రతికృతి జరిగి ఇంకొక డిఎన్ఏ ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా ఓరితో కలవాలి. మనకు కావలసిన డిఎన్ఏను ఎక్కడ మెర్జ్ చేయాలి? వాహకంలోని ఓరితో కలిసిపోవాలి. సో వాంఛనీయ డిఎన్ఏ అనేది వాహక డిఎన్ఏ యొక్క ఓరితో మెర్జ్ అయిపోవాలి. అట్లయితేనే అది రెప్లికేట్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది. ఓరి అనేది తప్పకుండా అవసరం. అందుకే క్లోనింగ్ అనేది జరుగుద్ది. క్లోన్ అంటే ఏంది? అదే రకమైన ప్లాస్మిడ్లు ఏర్పడడం. ఇప్పుడు వాహక డిఎన్ఏ ఉంది, మనకు కావాల్సిన డిఎన్ఏ ముక్క ఉంది, అలాంటిది ఇంకొక కాపీ తయారైద్ది, ఇంకొక కాపీ, ఇంకో కాపీ, ఇంకో కాపీ, ఇంకో కాపీ, ఇలా చాలా కాపీలు తయారైతాయి. ప్రతి కాపీ కూడా ఇలానే ఉంటుంది. సో వాహక డిఎన్ఏ ఉంటుంది, మనకు కావలసిన వాంఛనీయ డిఎన్ఏ ముక్క కూడా ఉంటుంది. రైట్. మొట్టమొదటి కృత్రిమ పునఃసంయోజన డిఎన్ఏ తయారు చేసే పద్ధతి. పునఃసంయోజన డిఎన్ఏను ఇలా కూడా రాస్తాం, ఆర్డిఎన్ఏ అన్న పునఃసంయోజన డిఎన్ఏ, సంకర డిఎన్ఏ. ఎట్లా రాసినా ఒకటే అర్థం. ఆర్ అంటే రీకాంబినెంట్ అని అర్థం.
రైట్, 1972లో కొద్దిగా సంవత్సరాన్ని గుర్తుపెట్టుకుందాం, ఎందుకంటే బయోటెక్నాలజీలో 1970కి కొంత ప్రాధాన్యం ఉంది. స్టాన్లీ కోయన్ అండ్ హెర్బర్ట్ బోయర్, వీళ్ళ పేర్లు ఇంతకు ముందు కూడా వచ్చినాయి. వీళ్ళిద్దరు కలిసి సాల్మోనెల్లాలో ప్లాస్మిడ్తో యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన జన్యువును జతపరచడం ద్వారా మొట్టమొదటి ఆర్డిఎన్ఏను రూపొందించారు. ఇది ఇంపార్టెంట్. మొట్టమొదటి ఆర్డిఎన్ఏను 1972లో ఎవరు రూపొందించారు అంటే బోయర్ అండ్ కోహెన్ అని గుర్తుపెట్టుకోవాలి. బోయర్ అండ్ కోహెన్ ఆర్డిఎన్ఏను తయారు చేసింది వీళ్ళే. దేనికోసం, ఎందులో చేసిన వాళ్ళు? సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియాలో. ఇది టైఫాయిడ్ కారణమైన బ్యాక్టీరియా. ఈ సాల్మోనెల్లాలో ప్లాస్మిడ్తో ఏం తయారు చేసారు వీళ్ళు? యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన జన్యువును జత చేశారు ఆ బ్యాక్టీరియాలోని ప్లాస్మిడ్కు. చూడండి, సో ఫస్ట్ టైం ఆర్డిఎన్ఏ తయారు చేసింది ఎక్కడ అంటే సాల్మోనెల్లా. సో ఇది గుర్తుంచుకోవాలి. ఎందులో చేసారు, ఎవరు చేసారు, సంవత్సరం కూడా. సో డిఎన్ఏను ప్రత్యేకమైన స్థానాల్లో ఛేదించటం, అణుకత్తెరలు అనే రిస్ట్రిక్షన్ ఎంజైమ్లను కనుగొనడంతోనే సాధ్యమైంది. అంటే ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్లను కూడా మళ్ళీ ఈ పాల్ బోయరే కనుగొనడం అనేది గమనించాలి ఎచరిషియా కొలైలో. ఈ కత్తిరించే డిఎన్ఏ ఖండాన్ని ప్లాస్మిడ్ డిఎన్ఏతో జతపరిచారు. ప్లాస్మిడ్ డిఎన్ఏ తోటి జతపరిచారు. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు వాటికి జతపరిచిన విజాతీయ డిఎన్ఏ ఖండాలను బదిలీ చేయడంలో వాహకాలుగా పనిచేస్తాయి. ఇక్కడ విజాతీయ డిఎన్ఏ అంటే అర్థమైంది వాంఛనీయ డిఎన్ఏ. మనకు కావలసిన డిఎన్ఏను విజాతీయ డిఎన్ఏ అంటాం. సో మనకు కావలసిన డిఎన్ఏ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో జామకాయలు ఈ సైజులో పెరుగుతున్నాయి. అంటే ఎలా ఉన్నాయి జామకాయలు? చిన్నగా పెద్దగా ఉన్నాయి అనుకుందాం. మన ఇంట్లో ఉన్న జామకాయలు ఎట్లున్నాయి అంటే పెద్దగా ఉన్నాయి, బట్ లో షుగర్ ఉన్నాయి, లో స్వీట్. మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జామకాయలు పెద్దగా ఉన్నాయి కానీ హై స్వీట్ ఉన్నాయి. ఇది వాళ్ళ ఇంట్లో ఉన్నవి జామకాయలు చిన్నగా ఉన్నాయి కానీ హై స్వీట్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ చూస్తే మన ఇంట్లో ఉన్న జామ చెట్టు ఏమో కాయలు పెద్దగా ఉన్నాయి. ఈ గువ ఎట్లుంది అంటే పెద్దగా ఉంది కానీ తీయగలేవు, కాయలు మాత్రం పెద్దగా ఉన్నాయి. పక్కింట్లో జామకాయలు ఎట్లున్నాయి అంటే చిన్నగా ఉన్నాయి కానీ తీయగా ఉన్నాయి. మన ఇంట్లో జామకాయ పెద్దగా ఉండి ఏం లాభం? తీయగలేకపోతే వేస్ట్గా. ఇంట్లో మాత్రం తీయగా ఉన్నాయి కాబట్టి చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కలిసి ఎంత బాగుండు. కాబట్టి పక్కింట్లో నుంచి మనకేం కావాలి? ఒక డిఎన్ఏ కావాలి. ఆ డిఎన్ఏకి ఏ గుణం ఉంది? తీయటి గుణం ఉంది. ఈ డిఎన్ఏని ఏమని పిలవాలి అంటే వాంఛనీయ డిఎన్ఏ. దీన్నే అచ్చ తెలుగులో విజాతీయ డిఎన్ఏ అని పిలుస్తాం. సో విజాతీయ డిఎన్ఏ. ఈ విజాతీయ డిఎన్ఏని తీసుకొచ్చి ఒక వెక్టార్లో పెట్టాలి. సో వెక్టార్లో పెట్టాలి దీన్ని. సో ఈడ పెట్టారు, వెక్టార్లో పెట్టిండు ఈ ఏరియాలో. సో ఇది విజాతీయ డిఎన్ఏ, ఇది వెక్టార్, ప్లాస్మిడ్ వెక్టార్. ఇప్పుడు ఏం తయారైంది? ఆర్డిఎన్ఏ తయారైంది. రీకాంబినెంట్ అంటే ఏంది అర్థం? కొత్తది అని అర్థం. సో అంతకుముందు ఉన్నది మామూలు డిఎన్ఏ, ఇప్పుడు కొత్తది కాబట్టి ఆర్డిఎన్ఏ. ఇలా వాహక డిఎన్ఏ జన్యువులు ఉంటాయి, ప్లస్ మనం ప్రవేశపెట్టిన పక్కింటి తీయటి కారణమైన డిఎన్ఏ ముక్క ఉంది, ఆర్డిఎన్ఏ ఉంది. ఇలాంటి ఆర్డిఎన్ఏని తీసుకుపోయి ఫైనల్గా మన ఇంట్లో ఉన్న విత్తనానికి, జామ విత్తనానికి గాక ఇన్సర్ట్ చేయగలిగితే ఆ చెట్టుకు వచ్చేటి అన్నీ కూడా ఎట్లుంటాయి? పెద్ద సైజు కాయలు ఉంటాయి, తీయగా ఉంటాయి. సో దాన్నే జెనెటికల్లీ మాడిఫైడ్ ప్లాంట్ అని పిలుస్తాం. సో ఈ చిన్న ప్రాసెస్ను క్లోనింగ్ మెథడ్ అని పిలుస్తాం. సో అది ఎట్లా చేస్తారు అనేది మనం ముందు డిస్కస్ చేస్తాం. సో డిఎన్ఏ లైగేషన్ అంటే అతికించడం. సో ఇక్కడ ఈ విజాతీయ డిఎన్ఏ ఖండాన్ని తీసుకొచ్చి వెక్టార్లో పెట్టినావు. ఊకనే పెట్టుడు అంటే ఎట్లా పెడతావు? అతికియాలి కదా. దాన్ని ఏమని పిలుస్తాము అంటే లైగేషన్ అంటాం. ఆ అతికించడానికి డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ కావాలి. సో ఇదేం పని చేస్తుంది? డిఎన్ఏ ఖండాల కొనలను జతపరుస్తుంది. అలాగే యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన జన్యువుకు ప్లాస్మిడ్ వాహకత్వం లగ్నం చేయడం సాధ్యమవుతుంది. నేను వీళ్ళ జామకాయ తీసుకున్నా, వీడి ఎగ్జాంపుల్ ఏం తీసుకుండు? యాంటీబయాటిక్ నిరోధకతను తీసుకుండు.
సో పక్కింటి జామకాయ నేను తీసుకుంటే వాడు పక్కింటి యాంటీబయాటిక్ నిరోధకతను తీసుకుండు. దీనికి కారణమైన విజాతీయ డిఎన్ఏని తీసుకొచ్చి వాహకానికి అతికిచ్చిండు. దేంతో అతికిచ్చిండు ఆయన? డిఎన్ఏ లైగేజ్. దీన్నే లైగేషన్ అని పిలుస్తాం. ఇలా విజాతీయ స్వయం ప్రతికృతి జరిపే వలయాకార సంకర డిఎన్ఏ తయారైంది. సో దీన్నే వలయాకార సంకర డిఎన్ఏ అంటాం. ఆర్ అంటే రీకాంబినెంట్. దీన్ని పునఃసంయోజన అనొచ్చు, సంకర అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అలాగే అతిథేయులోని డిఎన్ఏ పాలిమరేజ్ సహాయంతో అసంఖ్యాక నకళ్లను ప్రతికృతి ద్వారా ఇది డిఎన్ఏనే కాబట్టి ఏమైంది? ఇది రెప్లికేట్ జరుగుద్ది. సో ప్రతికృతి జరుపుకుంటుంది. రెప్లికేట్ జరగటం వల్ల ఏమవుతుంది? చాలా కాపీలు ఏర్పడతాయి. ఇలా మస్తు కాపీలు ఏర్పడతాయి. సో వీటిని ఇప్పుడు ఏమని పిలవాలి? కాపీలు అని పిలుస్తాం, నకళ్ళు అని పిలుస్తాం. ఎన్ని ఏర్పడతాయి అంటే చాలా నకళ్ళు ఏర్పడతాయి. సో ఎందుకు ఏర్పడ్డాయి అంటే ప్రతికృతి జరుపుకోవడం వల్ల ఏర్పడ్డవి. ఇప్పుడు వీటన్నిటికీ ఏ శక్తి ఉంటుంది అంటే యాంటీబయాటిక్ శక్తి ఉంటుంది. అదే జామకాయని తీసుకున్నాం అనుకో స్వీట్నెస్ శక్తి ఉంటుంది. సో ఇలా తయారు చేయొచ్చు అన్నట్టు. ఇచ్చరీషియా కొలై బ్యాక్టీరియాలో ప్రవేశపెట్టి చేయొచ్చు. ఇందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేద్దాం. జన్యు మార్పిడికి కావలసిన 3 మౌలికమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్లో 3 మౌలికమైన ప్రక్రియలను చూద్దాం. జెనెటిక్ ఇంజనీరింగ్లో ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో. సో దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. సో ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఒక 3 స్టెప్పులను ఇచ్చారు ఇక్కడ మనకు బుక్లో. ఒకటి, వాంఛనీయ జన్యువులు గల డిఎన్ఏను గుర్తించటం. దీన్నే మనం ఏమంటాం? జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా పిలుస్తాం. ఇంకో రకంగా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న ఇదే అర్థం, వాంఛనీయ డిఎన్ఏ జన్యువులన్నా ఇదే అర్థం. పక్కింటి జామకాయలో తీయటి గుణానికి కారణమైన జన్యువులను ఐడెంటిఫై చేయడం అనేది కూడా ఇంతే మీనింగ్. సో వాంఛనీయ జన్యువులు గల డిఎన్ఏను గుర్తించను. ఫస్ట్ ఆ డిఎన్ఏను గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలి? సపరేట్ చేయాలి, ఐసోలేషన్ చేయాల్సిందే. సో ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ డిఎన్ఏ అని అర్థం ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏంది? గుర్తించిన డిఎన్ఏను అతిథేయి లోపలికి ప్రవేశపెట్టాలి. సో ఎప్పుడైతే ఆ డిఎన్ఏను ఐసోలేట్ చేసినామో ఈ డిఎన్ఏను మళ్ళీ హోస్ట్ దాని లోపలికి ప్రవేశపెట్టాలి. సో హోస్ట్ లోపలికి ప్రవేశపెట్టాలంటే ఉట్టిన ఎట ప్రవేశపెట్టొస్తే దానికి వెక్టార్ కావాలి. హోస్ట్ లోపలికి పోవాలంటే దేని పడితే దాన్ని రానిస్తాయి ఆ బ్యాక్టీరియాలు? రానియవు. దానికోసం ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ పేరే వెక్టార్. సో ఈ వెక్టార్ సహాయంతో మనకు కావాల్సిన డిఎన్ఏను జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను అతిథేయి లోపలికి ఇన్సర్ట్ చేయాలి. అంటే మనకు కావలసిన ఈ జీన్ అనేది అతిథేయి లోపలికి పోవాలంటే మధ్యన ఉండవలసిన పెద్ద మనిషి ఏది? వెక్టార్. సో వెక్టార్ అనేది వెహికల్ అని అర్థం. మనకు కావాల్సిన జీన్ను మోసుకపోయే వెహికల్ అని అర్థం. సో ఇప్పుడు అతిథేయి లోపల ప్రవేశపెట్టబడ్డది. ఈ డిఎన్ఏను అతిథేయిలో కొంతకాలం పాటు ఉంచి క్లోనింగ్ జరుపుకుంటుంది. క్లోనింగ్ అంటే మల్టిపుల్ అవుతాయి ఆ కాపీస్ అన్నీ కూడా. ఇప్పుడు మల్టిపుల్ అయిన తర్వాత ఆ గుణం సంతతికి బదిలీ చేయటం, ఆ డిఎన్ఏను దాని సంతతికి బదిలీ చేయటం. దాని సంతతి అంటే అతిథేయికి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా అతిథేయ జన్యులో బ్యాక్టీరియాలో ఉంటాయి. ఒక బ్యాక్టీరియా 2 అయితే 2, 4 అయితే 8 అయితే ఇప్పుడు బ్యాక్టీరియాకే ఆ గుణం వస్తుంది. ఏ గుణం? మన ఏ జీన్ అయితే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతుందో ఇప్పుడు ఆ బ్యాక్టీరియా లోపలికి వస్తుంది ఆ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ప్రొడక్షన్. ఇప్పుడు బ్యాక్టీరియానే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అరే ఎక్కడో మానవుడు ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆ బ్యాక్టీరియా అతిథేయికి ఆపాదించడం జరిగింది ఇక్కడ. అవి మల్టిప్లై అవుతుంటుంది. ఆ బ్యాక్టీరియాకు ఆ గుణం వచ్చి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది, లేదా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. పక్కింటి జామ చెట్టుకు సంబంధించిన తీయటి గుణం కలిగిన డిఎన్ఏను ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఇలా టోటల్ ప్రాసెస్ను ఒక 3 అంచెలుగా మనం విభజించాం. నెక్స్ట్ మరి ఆర్డిఎన్ఏ సాంకేతిక పద్ధతికి ఏమేమి సాధనాలు కావాలి? సో ఇది చేయాలంటే మనం కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమేమి కావాలనో చూద్దాం. ఏమేమి కావాలంటే రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ కావాలి. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తయారు చేయాలంటే డిఎన్ఏని కత్తిరించాలి. మొత్తం డిఎన్ఏ ఏం చేసుకుంటాం? మొత్తం డిఎన్ఏలో యాడ్నో కొద్దిగంతనే కదా మనకు తీయటి కారణమైన జన్యువు ఉండటం, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జన్యువు ఉండటం, లేదా గ్రోత్ హార్మోను, పెరుగుదలకు కారణమైన హార్మోను, ఇలా ఏదో కొద్ది భాగమే ఉంటుంది డిఎన్ఏ. ఆ డిఎన్ఏను కత్తిరించుకోవాలి. కత్తిరించడానికి ఉపయోగపడే ఎంజైమ్లను రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ అంటాం. నెక్స్ట్ పాలిమరేజ్ ఎంజైములు.
పాలిమరేజ్ ఎంజైమ్లు ఏం పని చేస్తాయి అంటే డబుల్ చేస్తుంటాయి, ప్రతికృతిలో పాల్గొంటాయి. ఒక్క డిఎన్ఏ 2 డిఎన్ఏలు కావటం, 2 4 కావటం, 8 కావటం, ఇట్లా డిఎన్ఏ రెప్లికేషన్కి ఎంజైమ్లు కావాలి. లైగేజ్లు అంటే సీల్ చేయడానికి. సో 2 వాహక డిఎన్ఏను మనకు కావాల్సిన డిఎన్ఏను రెండింటిని అతికియాలి. కైమరిక్ డిఎన్ఏ ప్రిపేర్ చేయాలంటే 2 అతుక్కోవాలంటే ఎంజైమ్ కావాలి. వెక్టార్స్ అంటే వెహికల్స్. సో అతిదయ లోపలికి మన జీన్ను పంపించాలంటే ఇంకో వెహికల్కు అవసరం. నెక్స్ట్ అతిదయ కూడా కావాలి, జనరల్గా బ్యాక్టీరియా కావాలి. సో వీటిని మెయిన్ సాధనాలు అని పిలుస్తాం, ప్రధాన సాధనాలు అని పిలుస్తాం. ఇవన్నీ ముందే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దాం. రిస్ట్రిక్టెడ్ ఎంజైములు, వీటిని రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజెస్లు అని కూడా పిలుస్తాం. ఎండో అంటే లోపల, న్యూక్లీ అంటే కేంద్రక ఆమ్లాల అని అర్థం. సో రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్లను చూద్దాం. 1963 సంవత్సరంలో ఈ కొలైలో బ్యాక్టీరియోఫేజ్ వృద్ధిని నిరోధించే 2 ఎంజైమ్లను వేరు చేశారు. సో బ్యాక్టీరియోఫేజ్ అంటే ఇది వైరస్ అని అర్థం. సో ఇది బ్యాక్టీరియా మీద నివసించే వైరస్. ఏ బ్యాక్టీరియా మీద నివసించవచ్చు, ఏ బ్యాక్టీరియా మీదైనా నివసించవచ్చు. అలాంటి వైరస్లను బ్యాక్టీరియోఫేజ్లు అంటాం. సో ఈ కొలై అనేది బ్యాక్టీరియానే కదా, వైరస్ అనేది పెరగకుండా ఆ వృద్ధిని నిరోధించే 2 ఎంజైమ్లను వేరు చేశారు. వాటిలో ఒకటి మిథైల్ సమూహాలను డిఎన్ఏకు జతపరిస్తే, రెండవదేమో డిఎన్ఏను ఛేదిస్తుంది, అంటే డిఎన్ఏను కట్ చేస్తుంది. ఒకటేమో మిథైల్ సమూహాన్ని డిఎన్ఏకి యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే మిథైల్ గ్రూప్ను డిఎన్ఏకి జత చేస్తుందో ఆ డిఎన్ఏ యాక్టివ్ అయింది. సో అది మంచి ప్రక్రియ. రెండవది ఏంటంటే డిఎన్ఏను ఛేదించడం. సో దీనినే రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్ అని పిలుస్తాం. ఏదైతే ఛేదిస్తుందో దాన్ని రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హిండు 2 అనే మొట్టమొదటి రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్ను వేరుపరిచారు. ఇది ఇంపార్టెంట్. సో మొట్టమొదటి రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ఏదంటే ఏం చెప్పాలి? హిండు 2, బట్ నాట్ ఈకోరి కాదు. హిండు 2 అనేది మొట్టమొదటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. హిండు 2 డిఎన్ఏ అణువులను 6 నత్రజని క్షార జతలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి ఛేదిస్తాయని కనుక్కున్నారు వీళ్ళు. సో ఈ హిండు 2 అనే రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్ ఏం పనిచేస్తుంది? డిఎన్ఏ పై ఉన్న 6 నత్రజని క్షారాలను గుర్తిస్తుంది. ఇది 6 జతలు, మళ్ళీ సింగిల్ కాదు. డిఎన్ఏ అన్నప్పుడు ఇటోపోస్ ఉంటుంది కదా, అందుకే 6 జతల నత్రజని క్షారాలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి అక్కడ కట్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం 900కు పైగా రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్లను గుర్తించారు. ఈ 900 పైగా ఎంజైమ్లను 230 బ్యాక్టీరియా రకాలలో గుర్తించారు. సో మొత్తం మీద ఇప్పుడు మార్కెట్లో మనకు 900 టైప్స్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ ఆర్ అవైలబుల్. కొనుక్కుంటే దొరుకుతాయి కూడా ఈ ఎంజైమ్స్ మార్కెట్లో. ఈ ఎంజైమ్ల నామకరణం కేంద్రక పూర్వ కణం నుంచి వేరు చేయబడ్డాయో వాటి మొదటి అక్షరం ప్రజాతిని, రెండవ అక్షరం జాతిని సూచిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ కొరైలో ఈ అనేది ఎచరీషియా, సిఓ అనేది కొలై. ఒకటి ప్రజాతి, ఒకటి జాతిని సూచిస్తుంది. ఆర్ అంటే రెసిస్టెంట్ అని అర్థం. ఆర్ టైపు ప్లాస్మిడ్ అని అర్థం, రెసిస్టెంట్ టైపు ప్లాస్మిడ్. సో ప్లాస్మిడ్స్ 3-4 రకాలు ఉంటాయి, అందులో ఇది రెసిస్టెంట్ వెరైటీ ఆఫ్ ప్లాస్మిడ్. రోమన్ సంఖ్య అనేది బ్యాక్టీరియా నుండి వేరు చేయబడ్డ ఎంజైమ్ వరుస క్రమాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి ఒకే బ్యాక్టీరియా 2-3 రకాల ఎంజైమ్లను ఇవ్వచ్చు. సో అది ఎంజైమ్ వరుస సంఖ్యను సూచిస్తుంది. ఇది రోమన్ లెటర్ 1. ఈ కొరైలో ఇది ఐ కాదు, రోమన్ నెంబర్ 1 ఇది. సో ఎంజైమ్ వరుస సంఖ్యను సూచిస్తుంది. రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ న్యూక్లియేస్లు అనే పెద్ద తరగతికి చెందినవి. ఇవి 2 రకాలుగా ఉంటాయి, ఒకటి ఎండోన్యూక్లియస్, ఇంకోటి ఎక్సోన్యూక్లియస్. సో ఎక్సోన్యూక్లియస్లు అనేటివి ఇక్కడ మంచిగా వినాలే. ఎక్సోన్యూక్లియస్లు ఎండోన్యూక్లియస్లు అని ఎందుకు పిలుస్తాం? ఎక్సో అంటే బయట అని అర్థం, ఎండో అంటే లోపల అని అర్థం. ఏం లేదు, ఎక్సోన్యూక్లియస్లు డిఎన్ఏ కొనల న్యూక్లియోటైడ్లను తొలగించడానికి. డిఎన్ఏ కొనలు అంటే ఏంది? చివర్లు. డిఎన్ఏ కొసలు ఉంటాయిగా, కొనల కన్నా కొసలు అంటే మంచిగా ఉంటట్టుంది. ఈ డిఎన్ఏ కొసలల్లో ఉన్న న్యూక్లియోటైడ్లను కత్తిరిస్తుంది. డిఎన్ఏ ఈ చివరికి ఇలా చివర్లకు ఉన్న న్యూక్లియోటైడ్లను కత్తిరించడానికి ఉపయోగించే ఎంజైమ్లను ఎక్సోన్యూక్లియేజ్లు అంటాం. అలాగే ఎండోన్యూక్లియేజ్లు అంటే డిఎన్ఏ లోపల నిర్దిష్ట స్థానాలలో ఛేదించులు. లోపల అంటే ఇది మధ్యలో. సో డిఎన్ఏ పోసల కొసలల్లో ఉన్న న్యూక్లియోటైడ్స్ని కట్ చేయాలంటేనేమో ఎక్సో రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ కావాలి. డిఎన్ఏ మధ్యలో సెంటర్లో ఉన్న
బేసెస్ను రిమూవ్ చేయాలంటే, కత్తిరించాలంటే రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్లు కావాలి. సో ఈ డెఫినేషన్ గుర్తుంచుకోవాలి. సో డిఎన్ఏతో సంలగ్నం చెంది ద్విసర్పిలాకార డిఎన్ఏలోని 2 పూసలను విశిష్ట స్థానాలలో చక్కెర పాస్పేట్ వెన్నుముకలో ఛేదన జరుపుతుంది. రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్ ఎక్కడ ఛేదన జరుపుతుంది అంటే చక్కెర పాస్పేట్కు మధ్య. సో ఇది అడినైన్ అనుకుందాం, ఇది థయమిన్ అనుకుందాం, గ్వాయనిన్, సైటోసిన్. సో ఇది పెంటోస్ షుగరు, ఇది పాస్పేటు, అగైన్ ఇట్ ఈస్ షుగరు. సో ఇదొక న్యూక్లియోటైడ్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ అనదర్ న్యూక్లియోటైడ్. సో పాస్పేట్కు మరియు షుగర్కు మధ్య బ్రేక్, ఇక్కడ కూడా పాస్పేట్కు షుగర్కు మధ్య బ్రేక్. సో చక్కెర పాస్పేట్కు మధ్య ఈ రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్ అనేది కత్తిరిస్తుంది. ఇది చక్కెర అణువు 5 కార్బన్ కాంపౌండ్, ఇది పాస్పేట్ రాడికల్. సో ఈ రెండింటి మధ్య పాస్పోడైఎస్టర్ బాండ్ ఉంటుంది. ఈ పాస్పోడైఎస్టర్ బాండ్ను కత్తిరిస్తుంది ఎంజైమ్, either రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ ఆర్ ఎండో రిస్ట్రిక్టెడ్ న్యూక్లియో ఎంజైమ్. అది ఏదైనా కానీ రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ అన్నీ కూడా చక్కెర అణువుకు పాస్పేట్కు మధ్య ఉన్న పాస్పోడైఎస్టర్ బాండ్ను బ్రేక్ చేస్తుంది. సో బ్రేక్ చేయడం ద్వారా అప్పుడు ఏమైంది, ఈ నైట్రోజన్ బేస్ అనేది ఫ్రీ అయింది, ఓన్లీ షుగర్ నైట్రోజన్ బేసే మిగిలిపోద్దిగా. సో ఎలాంటి ఏర్పడతాయి అంటే ఈ రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్లు డిఎన్ఏలోని విశిష్టమైన పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ వరుస క్రమాలను గుర్తించగలుగుతుంది ఇది. సో ఇక్కడ పాలిండ్రోమిక్ అంటే ఏందో తెలవాలి మనకు. పాలిండ్రోమ్స్ అంటే ఏంది? సో ఇది కరెక్ట్గా వినాలి, ఇది ఆల్రెడీ తెలిసి ఉంటే సంతోషం. పాలిండ్రోమ్స్ అంటే ఏదైనా వరుస క్రమంలో 2 చివరల, ఏదైనా ఒక వరుస క్రమం, ఒక పోగు ఉన్నట్లయితే 2 చివర్ల, ఆ పోగుకు 2 చివర్లలో సంపూరక నత్రజని క్షారాలు ఉండాలి. సంపూరకం అంటే ఏంది, ఇక్కడ ఏ ఉంటే టీ ఉండాలి, ఇక్కడ జీ ఉంటే ఇక్కడ సి ఉండాలి, ఇక్కడ సి ఉంటే ఇక్కడ జీ ఉండాలి. అట్లా ఇప్పుడు ఇది ఇట్లుంది అనుకుందాం, ఈడ ఏ ఉంటే ఈడ సంపూరకంగా ఉండాలి టీ, ఈడ జీ ఉంటే ఈడ సి, ఈడ సి ఉంటే ఈడ జీ, ఈడ టీ ఉంటే ఈడ ఏ, ఇట్లా ఉండాలి అన్నట్టు. సో ఈ 2 కొసలు కూడా ఎట్లుంటాయి, సంపూరకంగా ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇట్లా రాసినాం, కిందికి ఎట్లుందో చూడండి, ఈడ ఏ ఉంటే టీ, జీ ఉంటే సి, జీ, టీ ఉంటే ఏ ఉంటే టీ, జీ ఉంటే సి, జీ, ఏ. ఇప్పుడు రివర్స్లో చూడండి, ఇది ఈడ ఏముందో ఈ నుండి అదే ఉండాలి. సో ఈడ ఏ ఉంటే ఏ ఉంది, ఈడ జీ ఉంటే జీ ఉంది, ఈడ సి ఉంటే సి ఉంది, టీ ఉంటే టీ ఉంది, ఈడ ఏ ఉంటే ఏ ఉంది, జీ ఉంటే జీ ఉంది, సి ఉంటే సి ఉంది, టీ ఉంటే టీ ఉంది. సో ఈ 2 కొసల నత్రజని క్షారాలు సంపూరకంగా ఉండాలి. ఒక వరుస క్రమంలో 2 చివరలు ఎట్లుండాలి, సంపూరకంగా ఉండాలి. అదే కింది పోస ఎట్లుండాలి అంటే కింది పోస రివర్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం. సో మలయాళం ఎట్లుంది, ఎటు నుంచి చదివినా మలయాళమే వస్తుంది. మేడం, ఎటు నుంచి చదివినా మేడమే వస్తుంది. అట్లా రివర్స్లో ఇప్పుడు ఇది ఇట్లున్నది, మళ్ళీ కింది నుంచి చదివితే సేమ్ రావాలి. అలా ఉంటే దీన్ని పాలిండ్రోమిక్ ఆర్డర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి చూడొచ్చు, ఇక్కడ GAATTC, ఈడ జీ ఉంటే ఇక్కడ సి ఉంది, ఈడ ఏ ఉంటే టీ ఉంది, ఈడ ఏ ఉంటే టీ ఉంది, సంపూరకం. నెక్స్ట్ ఈడ సి ఉంటే ఈడ జీ ఉంది, ఈడ టీ ఉంటే ఏ ఉంది, టీ ఉంటే ఏ ఉంది, సంపూరకం. కాబట్టి ఇవి సంపూరక పోసలు. ఇప్పుడు దీన్ని రివర్స్లో చదువుకుంటూ రావచ్చు, GAATTC ఉంటే ఈనంగా రివర్స్లో చదవండి GAATTC. ఇట్లా ఉంటే దీన్ని పాలిండ్రోమిక్ ఆర్డర్ అని పిలుస్తాం. సో పాలిండ్రోమిక్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్లు డిఎన్ఏను కత్తిరిస్తే ఏర్పడేటివి ఏంటివి, వాటినే పాలిండ్రోమ్స్ అంటాం. ఆ కత్తిరింపు ఎలాంటి కత్తిరింపు, స్టాగార్డ్ కత్తిరింపు అని పిలుస్తాం. సో రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజ్లు డిఎన్ఏను స్టాగార్డ్ కత్తిరింపులకు గురి చేస్తే పాలిండ్రోమ్స్ ఏర్పడతాయి. పాలిండ్రోమ్కి ఎగ్జాంపుల్ మలయాళం, మేడం. రైట్, ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఈ క్రింది పాలిండ్రోమిక్ వరుస క్రమాన్ని గుర్తించండి అని త్రిబుల్ ఏ ఇచ్చిండు. ఇట్లా ఇస్తే పాలిండ్రోమ్ అయిద్దా? ఈ 2 వరుసలు సంపూరకంగా ఉండాలనే లేవు, ఉన్నాయి అట్లా సంపూరకంగా ఉన్నాయి. ఇది ఈడ టీ ఉంటే ఇడ ఏ ఉంది, ఈడ టీ ఉంటే ఇడ ఏ ఉంది, ఈడ టీ ఉంటే ఇడ ఏ ఉంది. అగో ఇది అదే, ఇది పాలిండ్రోమే. ఇది నేను తప్పించినట్టున్నా, ఇది పాలిండ్రోమే. నెక్స్ట్ బి, ఈడ సి ఉంటే ఈడ జీ ఉంది, టీ ఉంటే ఏ ఉంది, టీ ఉంటే ఏ ఉంది, ఎస్ ఇది పాలిండ్రోమ్. ఈ సి ఉంటే టీ ఉంది, కాదు. ఈడ జీ ఉంటే ఈడ ఏ ఉంది, కాదు. సో ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంది, టీ ఉంటే ఏ ఉంది, ఏ ఉంటే టీ ఉంది, ఇది కాదు.
సో ఈ రెండు కూడా పాలిండ్రోమ్సే, కాకపోతే నేను ఓవర్లుక్లో ఇచ్చినట్టున్నా. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, బట్ ఇది కూడా కరెక్టే. దీని కొద్దిగా చేంజ్ చేయాల్సి ఉంటుంది మల్టిపుల్ చాయిస్. సో మొత్తం మీద పాలిండ్రోమిక్ క్రమం అంటే ఏదో మనకు అర్థమైంది. సో ఇక్కడ 2 ఆన్సర్లు ఉన్నాయి, గమనించాలి. నేను ఓవర్లుక్లు ఇచ్చేసిన ఇది 2 ఆన్సర్లు కరెక్టే. దీన్ని చేంజ్ చేస్తాను, దీన్ని చేంజ్ చేస్తే అప్పుడు సెట్ అయింది. రైట్. సాధారణంగా రిస్ట్రిక్షన్ ఎంజైములన్నీ దిసర్పిల డిఎన్ఏలోని 2 పూసలలో వేరువేరు ఛేదనలు జరుపుతాయి. 2 పూసలలో వేరువేరు ఛేదనలు జరుపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 5' టు 3' ఉంది, ఇది 3' టు 5' ఉంది. ఇది ఇక్కడ ఛేదన చేస్తే ఇది ఇక్కడ ఛేదన చేస్తుంది. సో రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ డిఎన్ఏలోని ఒక పూసలో ఒక దగ్గర ఛేదన చేస్తే ఇంకొక పూసలో ఇంకొక ప్లేస్లో ఛేదన చేస్తుంది. సరిగ్గా ఎదురెదురు ఛేదన చేయదు, వేరువేరు ప్లేసులలో కత్తిరిస్తుంది. ఇలాంటి కటింగ్స్ని ఏమనాలి? స్టాగార్డ్ కటింగ్స్ అని పిలవాలి. సో ఇక్కడ ఇచ్చిండు స్టాగార్డ్ ఛేదన అంటాం. ఫలితంగా అన్ఈక్వల్ ముక్కలు ఏర్పడతాయి, ఇలాంటి ముక్కలు ఏర్పడతాయి. సో ఇదొక ముక్క, ఇదొక ముక్క అన్ఈక్వల్గా ఉన్నాయి చూడండి. ఈ కొనలకు ఎలాంటి గుణం ఉంటుందంటే స్టికీ గుణం ఉంటుంది, అతుక్కునే గుణం ఉంటుంది. సో ఇదొక డిఎన్ఏ ముక్క, సో ఇదొక డిఎన్ఏ ముక్క. ఈ కొనలకు ఎలాంటి గుణం ఉంటుంది అంటే స్టికీ నేచర్ ఉంటుంది, అతుక్కునే గుణం ఉంటుంది. అందుకే వీటి జిగురు కొనలు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొరి అనే రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్ డిఎన్ఏలోని GAA ఎక్కడైతే వస్తుందో అక్కడ కట్ చేస్తుంది. సో ఏం రావాలి? ఈ కొరికి ఎట్లా గుర్తు? ఎచరీషియా కొలై అనే ఎంజైము ఎక్కడ కట్ చేస్తుంది అంటే ఏం చెప్పాలి? ఎక్కడ GAA ఉంటుందో అక్కడ కట్ చేస్తుంది, గుర్తింపు అన్నట్టు. మరి GAAలో కూడా ఎక్కడ కట్ చేస్తుంది అంటే ఏం చెప్పాలి? Gకు Aకు మధ్య కటింగ్. సీక్వెన్స్ ఏమో GAA ఉండాలి, కటింగ్ మాత్రం సరిగ్గా Gకు Aకు మధ్య మాత్రమే కట్ చేస్తుంది. సో ఇక్కడ Gకు AA ఉండాల్సిందే, ఇక్కడ GAA ఉండొచ్చు, ఇక్కడ కూడా GAA ఉండొచ్చు. ఇలా ఉంటేనే Gకు Aకు మధ్య కట్ చేస్తుంది. అలాంటి వాటినే స్టాగార్డ్ కటింగ్స్ అని పిలుస్తాం. సో ఇది ఇంపార్టెంట్. ఎచరీషియా కొలై అనేది కట్ చేయాలంటే డిఎన్ఏలో ఏముండాలా సీక్వెన్స్? ఫస్ట్ అది గుర్తించడం, GAA ఎక్కడుంటే అక్కడ. సో ఇక్కడ ఉంటే ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ కట్ చేస్తుంది. ఇలా పోతుంటే ఎన్ని GAAలు ఉంటే అన్ని GAAల దగ్గర Gకి Aకి మధ్య కట్ చేసుకుంటూ పోద్ది. డిఎన్ఏ మొత్తం ముక్కలు ముక్కలు అవుతుంటుంది. సో మరి ఈ కటింగ్ దగ్గర ఏముంటాయి అంటే హైడ్రోజన్ బంధాలు ఉంటాయి, అంతే కదా. ఈ పై దానికి కింది దానికి ఇక్కడ G ఉందనుకుంటే C ఉంటుంది. సో Gకి Cకి మధ్య 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. సో ఇలా హైడ్రోజన్ బాండ్స్ను బ్రేక్ చేస్తుంది అన్నట్టు. సో డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ చర్య కూడా అవసరం. ఈ కొనలు మళ్ళీ అతుక్కోవాలంటే లైగేజ్ కావాలి. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టార్స్. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా వినాలి, ఈడ క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. క్లోనింగ్ వెక్టార్స్, క్లోనింగ్ కావలసిన వాహకాలనే క్లోనింగ్ వెక్టార్స్ అంటాం. క్లోనింగ్ అంటే ఒకే రకమైన కాపీలు తయారు కావటం. సో ఒకే రకమైన కాపీలు అంటే ఏంటివి? RDNAలు. మనకు కావలసిన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ వెహికల్ 2 కలిపితే ఏర్పడేదే RDNA. ఆ RDNA కాపీలు చాలా తయారవుతాయి అతిదేయిలో, దాన్ని క్లోనింగ్ మెథడ్ అంటాం. సో ఈ క్లోనింగ్ జరగడానికి కావలసిన వెహికల్స్నే వాహకాలు అంటాం. సో ఈ వాహకాలు ఎక్కడి నుంచి తయారు చేస్తారు అంటే బ్యాక్టీరియా నుండి తయారు చేస్తారు, లేదా మార్కెట్లో ఆల్రెడీ తయారు చేసిన వాటిని కూడా కొనుక్కోవచ్చు. వాటిని సింథటిక్ వెక్టార్స్ అని పిలుస్తారు, ఆర్టిఫిషియల్ వెక్టార్స్ అంటాం. ఎందుకంటే మనుషులు తయారు చేశారు కాబట్టి ఆర్టిఫిషియల్. ఒక విజాతీయ డిఎన్ఏ ఖండితాన్ని, విజాతీయ అంటే ఏమని అర్థం చేసుకోవాలి? మనకు కావలసిన వాంఛనీయ డిఎన్ఏ అని అర్థం. అలాంటి దాన్ని తీసుకున్నాం. అతిదేయి లోపలికి బదిలీ చేయడానికి వాహనంగా ఉపయోగపడే డిఎన్ఏను క్లోనింగ్ వాహకము అంటాం. సో వాహకాలన్నీ కూడా డిఎన్ఏలే, గమనించాలి. ఏంటి ఉంటాయి? ప్లాస్మిడ్లు, బ్యాక్టీరియోఫేజులు, కాస్మిడ్లు, కృత్రిమ క్రోమోజోములను క్లోనింగ్ వాహకాలుగా ఉపయోగిస్తారు. జనరల్గా క్లోనింగ్ వాహకాలుగా
ప్లాస్మిడ్లు, కాస్మిడ్లు, బ్యాక్టీరియోఫేజులు, కృత్రిమ క్రోమోజోములు లేదా వైఏసి, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఎవరు తయారు చేసారు? అవి మనమే. ఎక్కడి నుండి చేసినాం? ఈస్ట్ కణం నుండి తయారు చేసినాం. సో బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. సో ఈస్ట్ ఆర్టిఫిషియల్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. అందుకే వీటిని ఏమని పిలిచినాం? కృత్రిమ క్రోమోజోములు అన్నాం. వీటన్నింటినీ కూడా క్లోనింగ్ వాహకాలుగా వాడతారు. రైట్, ఇక్కడ ప్లాస్మిడ్లు చూద్దాం ఏంటి. ఇంతకు ప్లాస్మిడ్ అంటే ఏంది? బ్యాక్టీరియా కణంలో ఇది క్రోమోజోమ్. క్రోమోజోమ్ కాకుండా అదనంగా ఇంకొక చిన్నని సర్పిలాకార డిఎన్ఏ కణద్రవ్యంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు? క్రోమోజోమ్ ఏతర అనొచ్చు. సో బ్యాక్టీరియాలో క్రోమోజోమేతర వలయాకార డిఎన్ఏ అణువులను ప్లాస్మిడ్ అని పిలుస్తాం. సో క్రోమోజోమ్ ఏతర వలయాకార డిఎన్ఏను ఏమని పిలిచినాం? ప్లాస్మిడ్ అని పిలిచినాం. సో ఇది అన్ని బ్యాక్టీరియాలలో ఉంటుంది సాధారణంగా. ప్లాస్మిడ్లను సులభంగా వేరు చేయొచ్చు. అతిథి లోపలికి కూడా ప్రవేశపెట్టవచ్చు, ఇంకొక బ్యాక్టీరియా లోపలికి ప్రవేశపెట్టచ్చు. ఇళ్ళ నుంచి వాళ్ళు బయటికి తీయొచ్చు, దీన్ని ఇంకొక బ్యాక్టీరియా లోపలికి ప్రవేశపెట్టవచ్చు, దీన్ని ఇంకో బ్యాక్టీరియా లోపలికి ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు దీన్ని ఈ బ్యాక్టీరియాని ఏమని పిలుస్తాం? హోస్ట్ అని పిలుస్తాం. సో అతిథేయ బ్యాక్టీరియా లోపలికి ఆ ప్లాస్మిడ్ను ప్రవేశపెట్టవచ్చు. ఇది వెహికల్. ఈ లోపలికి ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేస్తాం? మనకు కావాల్సిన దాన్ని కొంత దీనికి జత చేస్తాం. ఇప్పుడు దానివల్ల ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సిన దీనిలో ఉన్నది కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? ఆర్డిఎన్ఏ అని పిలవాలి. అంతకుముందేమో డిఎన్ఏ ఇది. ఇప్పుడు ఏం చేసినాం? కొంత కట్ చేసి మనకు కావాల్సిన దాన్ని అతికిచ్చినాం. ఇప్పుడు దీన్ని కైమరిక్ డిఎన్ఏ అంటాం, రీకాంబినేటెడ్ డిఎన్ఏ అంటాం. అందులోకి ప్రవేశపెడతాం. ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఏం చేస్తుంది? చాలా కాపీస్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. చాలా కాపీస్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ చాలా కాపీస్ ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలంటే క్లోనింగ్ ప్రక్రియ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ క్లోనింగ్. క్లోనింగ్ ప్రక్రియ వల్ల ఏం ఏర్పడ్డాయి? చాలా డిఎన్ఏ కాపీస్ ఏర్పడ్డాయి. ప్రతి కాపీలో మనకు కావాల్సినది కూడా ఉంది. టార్గెట్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉన్నది. కృత్రిమంగా పునర్నిర్మించబడిన ప్లాస్మిడ్లు. సో ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్లు, మనిషి చేత తయారు చేయబడ్డ ప్లాస్మిడ్లలో బెస్ట్ ఎగ్జాంపుల్ PBr322. ఇది ఇంపార్టెంట్. పి అంటే ప్లాస్మిడ్ అని అర్థం, BR322. B stands for Bolivar, R stands for Rodrigues. So Bolivar and Rodrigues. So Bolivar and Rodrigues. PBr322. అంటే వీళ్ళిద్దరు సైంటిస్టులు అన్నట్టు. బోలివర్ అండ్ రోడ్రిగ్స్ అనేటోళ్ళు సైంటిస్టులు. వీళ్ళు తయారు చేశారు. ఇదేమో సీరియల్ నెంబర్ 322 అనేదేమో సీరియల్ నెంబర్. నెక్స్ట్ PUC19, PUC101. PUC అంటే P అంటే ప్లాస్మిడ్, UC అంటే కాలిఫోర్నియా అని అర్థం, UC101. సో ప్లాస్మిడ్లో వెరైటీ ఏంటిది? ఇది ఒకటి 19, ఒకటి 101. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. సో ఇవి స్టూడెంట్స్ తయారు చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ తయారు చేసిన వెక్టార్స్ అవి, కృత్రిమమైనవి వెక్టార్స్ ఇవి. సో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా 19, యూనివర్సిటీ కాలిఫోర్నియా 101. ఇవన్నీ మనుషులు తయారు చేసినవి కాబట్టి వీటిని కృత్రిమ ప్లాస్మిడ్లు అని పిలుస్తాం. సో ప్లాస్మిడ్లు బ్యాక్టీరియోఫేజులు కేంద్రక డిఎన్ఏ అధీనంలో లేకుండా స్వతంత్రంగా ప్రతికృతి జరుపుకునే శక్తి ఉంటుంది. సో ప్లాస్మిడ్లకు ఉన్న గుణమే ఇది. సో ఇప్పుడు బ్యాక్టీరియాలో క్రోమోజోమ్ ఉంది, ఇదంతా క్రోమోజోమ్, ఇది డిఎన్ఏ. ఇదేం చేస్తుంది? ఇంకొక డిఎన్ఏ కాపీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో దీన్నే ప్రతికృతి అంటాం. సో ఈ క్రోమోజోమ్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఆ ప్లాస్మిడ్లు ఏమవుతున్నాయి? స్వయం ప్రతికృతి జరిగి అనేక కాపీలను ప్రొడ్యూస్ చేసుకునే శక్తి ఉంది. అదే ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది మనకు. నెక్స్ట్, వాహకంలో క్లోనింగ్ జరగడానికి ఉపయోగపడే లక్షణాలు ఏంటియో చూద్దాం. ఒకటి, ప్రతికృతి ఆవిర్భావం, ఓరి. ఈ ప్రతి ప్లాస్మిడ్కు ఇది పెద్దగా తీస్తే ఇందులో ఓరి అనే ఒక ప్రాంతం ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఓరి. ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్. ఓరి అంటే ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్. ఈ ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ గుణం ఏంటంటే ఇక్కడి నుంచోలే ఇంకో కొత్త డిఎన్ఏ పుట్టడం ఆరంభమైంది.
ప్రతికృతి అంటే ఏంది? ప్రతిరూపం పుట్టడం. సో ఏడ పుట్టడం ప్రారంభమైంది, ఎక్కడనైతే పుట్టడం మొదలైద్దో దాన్నే ఓరి అని పిలుస్తాం. ప్రతికృతి స్థానము, ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్. సో ఇక్కడ నుంచి ఇంకొక డిఎన్ఏ కాపీ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే ఒక డిఎన్ఏ ఇంకొక డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసింది, ఇంకొక కాపీ ప్రొడ్యూస్ అయ్యింది. ఇలా ఈ గుణం ఉంటుంది. ఓరి అనే గుణం, ఓరి అంటేనే అది ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్, ఇంకొకటి బుట్టే ప్రాంతం. సో ఇది PBR 322 మనుషులు తయారు చేసిన ఒక కృత్రిమ ప్లాస్మిడ్. వాస్తవంగా ఇది ఎచరిషియా కొలై నుండి బయటికి తీసి దాన్ని కొంచెం కొన్ని యాడ్ చేసి కృత్రిమంగా తయారు చేశారు. వాస్తవంగా ఇది ఎచరిషియా కొలైలో ఉన్న డిఎన్ఏనే, దాన్ని కొంచెం మార్చారు. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓరి. సో ఇది డిఎన్ఏనే, ఇదొక పోస, ఇదొక పోస, వలయాకారంగా ఉన్నది, చిన్నగా ఉంది, ద్విసర్పిలము మరియు సెల్ఫ్ రెప్లికేటెడ్. ఇట్ హ్యాస్ ఓరి. ఓరి అంటే ఏమనుకున్నాం? ప్రతికృతి ఆరంభమయ్యే స్థలం. ప్రతికృతి అంటే అర్థమైంది, ఇంకొక కొత్త పోస ఇక్కడ నుండే పుట్టడం ప్రారంభం అయ్యిద్ది. సో ఇక్కడ నుండే ప్రారంభమైంది చూడండి, ఇంకో కొత్త పోస, దాన్ని ఓరి అని పిలుస్తాం. నెక్స్ట్ దీనికి 2 రెసిస్టెంట్ సైట్లు ఉంటాయి. ఒకటి ఆంఫిసిలిన్ రెసిస్టెంట్ సైట్, ఇంకోటి టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ సైట్. సో టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ సైట్లో BAM-H1 ఉంటుంది, గమనించాలి, ఇది ఇంపార్టెంట్. టెట్రాసైక్లిన్, ఆంఫిసిలిన్ పైన R అని ఉందంటే రెసిస్టెంట్ సైట్ అని అర్థం. సో ఆంఫిసిలిన్ను తట్టుకునే జన్యు భాగం ఇది. టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ను తట్టుకునే జన్యు భాగం, DNA భాగం. సో ఆ యాంటీబయాటిక్లకు నిరోధకత ఉంటుంది, దీన్ని ఏం చేయలేవు. ఆ 2 యాంటీబయాటిక్స్ దీన్ని ఏం చేయలేవు. ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ సైట్లు ఇవి. సో ఇక్కడ కత్తిరించగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోరి, ఇది ఇక్కడ కత్తిరించగలదు. ఎచరిషియా కొలై R1, CLA క్లా, HIND3, PVU1, PST1, సో PVU2, SAL1, SAL1, SAL1 ఇట్లా రావాలి. యాక్చువల్గా వాడేమో ఇట్లా రాసిండు, సాల్ ఇట్లా ఉన్నది. సో ఇది SAL1, H1 లేకుండా ఏం లేదు, ఇది SAL1 అన్నది. ఎక్కడుంది? ఇది కూడా టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ సైట్లోనే సాల్ ఉంది, BAM-H1 కూడా ఉంది. సో BAM-H1, SAL1 ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్. ఒక్క ప్లాస్మిడ్కు చాలా రిస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ ఉండొచ్చు, 29 కూడా ఉండొచ్చు. కొన్నిటికైతే 29 రకాల రిస్ట్రిక్టెడ్ సైట్స్ ఉంటాయి. అంటే ఆ ఎంజైమ్లు దీన్ని కట్ చేయొచ్చు అన్నట్టు, మల్టిపుల్ ప్లేసెస్లో కట్ చేసే కెపాసిటీ ఉంటుంది.